ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలము చక్కటి వాగ్దానంతో దేవుడు మన నిత్యతో ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటో వింటాం. ద్వితీయోపదేశకాండము 28:12 యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఈరోజు వాగ్దానం బాగుంది కదండి. మనం చేసే కార్యాలన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కానాన్ వివాహం మనందరికీ తెలుసు. అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. అటువంటి టైంలో తల్లి చెప్పిన తర్వాత మరి యేసయ్య 6 బాణలు నింపమని చెప్పారు. అక్కడున్న విశ్వాసులు 6 బాణలను అంచుల మట్టుకు నింపారంట. దేవుడు ఆ బాణంలో ఉన్న నీటిని దేవుడు మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు. గమనించండి, వారు చేయగలిగింది వారు చేశారు. వారు ఆ బాణలు తెచ్చారు, ఆ బాణంలో నీళ్లను నింపారు. వారికి వీలు కానిది దేవుడు చేశాడు. మన వల్ల జరగని పని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు నీ ఎఫర్ట్స్ని దీవించాలని ఆశపడతా ఉంటున్నాడు. చిన్నతనంలో ఒక అడ్వర్టైజ్మెంట్ బాగా వినేదాన్ని, రంగు రుచి చిక్కదనం. నిజమే, అది అలాగుంటేనే తాగబుద్దయ్యేదని నాకు చిన్నతనంలో తెలిసింది. మన యేసయ్య ఏమీ లేని ఆ నీళ్లను, ఏ వాసన ఏ రంగు లేని ఆ నీళ్లను దేవుడు రంగు రుచి చిక్కదనంతో ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందించేంతగా దేవుడు ఆ నీటిని మధురమైన ద్రాక్ష రసంగా చేసినట్టుగా దేవుడు నీ జీవితాన్ని కూడా నింపాలని ఆశపడుతున్నాడు. నీ ఎఫర్ట్, నీ యొక్క పని, నీ యొక్క కార్యము నీవు చేయి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో ఏదైతే నీకు నిర్వహించాడో ఆ బాధ్యత చక్కగా మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ యొక్క కార్యాలన్నిటిని ఆశీర్వదించడానికి ఆయన ఆకాశమునకు ఆజ్ఞాపిస్తాడంట, వర్షాన్ని కురిపిస్తాడంట. ఆకాశము ద్వారాలను తెరిచి ఆయన ధననిధి నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. చూడండి, ఏమీ లేని ఆ నీళ్లను మధురంగా మార్చిన దేవుడు, ఏమీ లేని నీ జీవితంలో నువ్వు కొద్దిగా కష్టపడిన 20% నువ్వు కష్టపడితే 80% దేవుడు నీ కొరకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం విన్న మీరు నాతో పాటు తలను ఉంచుకుని ప్రార్థనలతో ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరిద్దాం. పరిశుద్ధుడా మహోన్నతులకు తండ్రి, అయ్యా విలువలేని మా జీవితాలను నీవు విలువైన వారుగాను చేయబోతున్నావని చెప్తున్నావు. నీ ఎఫర్ట్ కొంచెం పెట్టినా నేను దీవిస్తానని చెప్పిన దేవుడు, ఈరోజు మేము ఏ పనులను తలపెట్టుకుంటున్నామో వాటన్నిటినీ కూడా ప్రభా తండ్రి, అయ్యా నీవు ప్రభా తండ్రి ఆ కార్యాన్ని సిద్ధపరిచి దాన్ని ముగించి ప్రభా తండ్రి గొప్ప ఫలితం వచ్చేలా, గొప్ప రివార్డ్ వచ్చేలాగా చేస్తామని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఎవరైతే ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నా చేతి పనిని దీవించండి నాయన, నా కార్యాలను సఫలపరచండి అని వేడుకుంటున్నారో వారి కార్యాలన్నీ సఫలపరచండి. అంతేకాదు గొప్ప ఆశీర్వాదం వారికి దయచేస్తామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి, మనము ఊహించని రీతిలో దేవుడు మన జీవితాలను ఒక్క క్షణంలో మార్చగల సమర్థుడు. ఈరోజు విన్న వాక్య ప్రకారము మనకు వీలు కానిది దేవునికి అప్పచెప్తాము, దేవుడు చూసుకుంటాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.